హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏంటి ప్రయాణం అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజైతే టెంపుల్కి వెళ్తున్నాం. అంటే మార్నింగ్ నుంచి వెళ్ళలేదా, ఇప్పుడు వెళ్తున్నారు అనుకుంటారేమో. ఈరోజైతే మా హస్బెండ్కి చాలా వర్క్ ఉండే అనమాట బయట, అందుకని కుదరలేదు. ఈవినింగ్ టైం అయితే ఇప్పుడు వెళ్తున్నాము. చూసారా, రోడ్ అంతా ఖాళీ ఖాళీ ఉంది. సంక్రాంతి కదా, అందరు ఊర్లలోకి వెళ్ళిపోయారు. ఇక ఎంత ఖాళీగా అంటే అంత ఖాళీగా ఉంది. ఫస్ట్ టైం ఇలా రోడ్లు చూడడం మాత్రం నేనైతే. చాలా ఖాళీగా ఉంది. మీరైతే టెంపుల్స్కి వెళ్తున్నారా ఏంటి చెప్పండి నాకు, ఏదో ఒకటి కామెంట్లో. అయితే వెళ్తున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏ టెంపుల్కి అనేది నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఎంటర్ అయ్యేటప్పుడు అయితే నేను మీకు అన్నీ చూపిస్తాను. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్గా ఉన్నారు. ఇంకా ఏంటంటే చాలా చలి అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే బండి మీద కదా వెళ్తుంటే చలి మాత్రం బాగా పెడుతుంది. చూస్తున్నారా, మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్టెప్స్ చూస్తే నాకు కొంచెం భయం అయింది, అందుకని మా పాపనైతే నడిపిస్తున్నాను. మా పాప అయితే నడవను అని అంటుంది. సరేలే నడవను అంటుంది కదా అని చెప్పేసి ఎత్తుకుందామని ఎత్తుకుంటే అసలు ఎక్కలేకపోతున్నాను. అంటే ఎప్పుడు స్టెప్స్ ఇలా ఎక్కాలంటే ఇబ్బందే ఉంటుంది. చిన్నపిల్లలు అందం అద్దట్టు శారీ వేసుకొని అంటే చాలా ఇది ఉంటుంది కాబట్టి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అక్కడికైతే ఎంటర్ అయిపోయాం, లోపలికైతే ఎంటర్ అయ్యాము. అయ్యేసి దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మా పాప అయితే ఒక దగ్గర క్యాట్ అయితే అవుపడింది అనమాట మాకు. ఆ క్యాట్ని చూసి మమ్మీ క్యాట్ కావాలి అని అయితే అంటుంది. ఇక్కడైతే మా పిల్లల్ని ఇలా అక్కడ నిలబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫొటోస్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇలా అయితే మేము ఈ టెంపుల్ అయితే వెళ్ళి వచ్చేసాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకైతే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయమని అయితే కోరుకుంటున్నా. అలానే మళ్ళీ ఒక్కసారి హ్యాపీ సంక్రాంతి. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.